ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లిలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు. ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్ విజయకృష్ణన్. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. అనకాపల్లి జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనకాపల్లి ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. పథకాలపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గ్రౌండ్ వేదికగా 77వ గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ తోహిన్ సిన్హా, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, పరవాడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు, డీసీఎంఎస్ చైర్మన్ కోట్నె బాలాజీ, గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్రతో పాటు పలువురు జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించేలా రూపొందించిన ఈ శకటాలు అందరినీ ఆలోచింపజేశాయి. మరోవైపు డాగ్ స్క్వాడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విన్యాసాలు కనువిందు చేశాయి. జాగిలాల పనితీరును చూసే ప్రజలు, అధికారులు మంత్రముగ్ధులయ్యారు. అనకాపల్లిలో రిపబ్లిక్ డే వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. महोदय, गणतंत्र दिवस पर पांच कैंडिडेट्स आपके निरीक्षण के लिए हाजिर है. श्रीमती विजया कृष्णन IAS वारू मरियु मन जिल्ला जिला ग्रामीण अभिवृद्धि संस्थ కొంచెం స్పీడ్ గా నడవండి అమ్మా. SCRP విభాగం అందరూ తీసుకొచ్చారమ్మా. తీసుకొచ్చామమ్మా. అమ్మ శ్రావణి ఈ నెల నీ వంతే. తదుపరి DCSO DMCS కార్పొరేషన్ లీగల్ మెట్రాలజీ ఆహార భద్రతా శాఖ ద్వారా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో గల కొన్ని కిరాణా షాపుల్లో అధికారి తనిఖీ నిర్వహించి అవగాహన కల్పిస్తూ సదరు వ్యాపారస్తులను తీసుకుంటున్న దృశ్యాన్ని మీరు అక్కడ చూస్తున్నారు. అలాగే తూనికలు మరియు కొలతల విభాగం అనకాపల్లి జిల్లా స్వర్ణాంధ్ర సాధనలో ముందుండి రైతన్నలకు మీకోసం నేను అంటూ మన ముందు కదిలి వెళుతున్నటువంటి ఈ శకటాన్ని మీరు తిలకించవచ్చు. ప్రగతి పదంలో ప్రాథమిక రంగంలో మీరు మరియు మీరు పశు ఆరోగ్య శిబిరాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలను రక్షిత జాతిగా గుర్తించబడ్డాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు వేటాడడం మరియు మానవుల ఆటంకాలను నివారించడం, కృత్రిమ లైటింగ్ నియంత్రణ వంటి చర్యల ద్వారా అటవీ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న గ్రేట్ గ్రీస్ వాల్ ఇనిషియేటివ్ తీర ప్రాంత పర్యావరణ స్థితిస్థాపక శాఖ వారు 453 గ్రామాలకు గతంలో రీసర్వే చేయడం జరిగింది. ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ 2025 లో
పైలట్ విలేజెస్ కి గాను మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం 24 గ్రామాలను ఎంపిక చేసి 39,816.93 ఎకరముల విస్తీర్ణం రీసర్వే పూర్తి చేయడం జరిగింది. రెండో విడతలో 30 గ్రామాలను ఎంపిక చేశారు. మూడో విడత అన్ని జిల్లాలలోనూ రీసర్వేను పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. కమాండర్ శ్రీ టి దినేశ్వరరావు, రిసోర్స్ ఆఫ్ ఇన్స్పెక్టర్ is taking the lead. Last but not the least, the NCC Girl Cadets of Elpuram is taking lead. Unity, discipline and punctuality is तीनों कदम लेके आगे बढ़ रही है. Give them a big round of applause. కాన్సెప్ట్ కూడా చక్కగా అండర్స్టాండ్ చేసుకుంటారు. రైడే మూడ్, బాయ్ మూడ్, పీచే మూడ్ అన్నారు, వెనక్కి తిరుగుతున్నాయి చూడండి. హమ్ అంటే ఆగమని. కొట్టాలని అనిపించట్లేదా? కాస్ట్ని కూడా అండర్స్టాండ్ చేసుకొని సెల్యూట్ చేస్తున్న దృశ్యం చూడండి. జవాన్ల సెల్యూట్ కాదు, సునక రాజాల సెల్యూట్ ని ఆస్వాదించండి, అభినందించండి. దేశభక్తితో కానీ కాలం మారింది, అవసరాలు విస్తరించాయి. పనితో పాటు ప్రగతికి దారి చూపాల్సిన వేళ వచ్చింది. అప్పుడే అనుభవానికి ఆధునికత జోడించి పల్లెకు పట్టణ స్ఫూర్తి నింపుతూ కొత్త రూపం దాల్చింది విపిజి ఆర్ఏఎంజి. కూలీ చేతిలో ఆత్మ గౌరవానికి చిరునామా. సంవత్సరాలుగా 100 పని దినాల నుంచి 125 పని దినాల వరకు పెంచి జీవనోపాధి భద్రతను మరియు గ్రామీణాభివృద్ధి స్థిరత్వాన్ని మరియు బలోపేతం చేయడం జరిగింది. సుజలాం సుఫలాం సస్య శ్యామలాం సమస్య నివారణకు మరియు భూగర్భణ మరియు పర్యావరణ సంరక్షణకు ఈ వజ్ర వాహనం వినియోగిస్తారు. అక్రమ సమావేశం అయిన వారిపై సంఘ వ్యతిరేక శక్తులు మరియు ఎదరగొట్టుటకు ఈ వజ్ర వాహనం ఉపయోగిస్తారు. ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, కొన్ని ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్డు ప్రమాదం ఒక్క క్షణంలో ఒక కుటుంబ భవిష్యత్తును మార్చివేస్తుంది. మరికొన్ని కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో ఈ పథకం ద్వారా మరణించిన వారి కుటుంబాలకు పట్ల చూపుతున్న మానవీయతకు ప్రతీకగా నిలుస్తోంది. అదేవిధంగా ప్రమాద బాధితుడిని గోల్డెన్ అవర్ ఆసుపత్రి
స్థాయిలో పెంపొందుతోంది. ప్రభుత్వం మీతో మీకు రక్షణ ఇస్తుంది. రన్వే స్కీమ్, హిట్ అండ్ రన్ స్కీమ్. Ladies and gentlemen, put your hands together for the wonderful moments. డాగ్ షో జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సాదర స్వాగతంతో ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము. అలాగే బత్తుల తాతబ్బాయి గారు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వారిని కూడా కృషి మరియు దీని నుంచి వచ్చిన సత్ఫలితాలను మీకు ముందుగా వివరిస్తాను. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాల ప్రగతిని ముందుగా మీ ముందు ఉంచడం జరుగుతుంది. తల్లికి వందనం పథకంలో భాగంగా జిల్లాలో 1,80,648 మంది లబ్ధిదారులకు గాను 232.7 కోట్ల రూపాయలను నేరుగా తల్లిల ఖాతాలకు జమ చేయడం జరిగింది. దీపం పథకం కింద 3,69,851 మంది లబ్ధిదారులకు గాను 71.5 కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగినది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు 2,50,000 మంది 680 మంది పెన్షన్దారులకు 180.65 కోట్ల రూపాయలను ఇంటి వద్దనే ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2,41,539 రైతు కుటుంబాలకు గాను 317.82 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చడం జరిగినది. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణాల భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 79,50,081 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించడం జరిగినది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పన భాగంగా నైపుణ్య అభివృద్ధి, డిఎస్సి మరియు కొత్త పరిశ్రమలు ఏర్పాటు ద్వారా జిల్లాలోని యువతకు వేల సంఖ్యలతో ఉద్యోగాలు కల్పించబడుతున్నాయి. జిల్లాలో వివిధ శాఖల ప్రగతి. వ్యవసాయ శాఖ 2025-26 సంవత్సరంలో 22,727 క్వింటాలు నాణ్యమైన విత్తనాలు 3.03 కోట్ల రైతులతో 51,343 మంది రైతులు మరియు 46,500 మెట్రిక్ టన్నుల నాణ్యత ధృవీకరించిన ఎరువులు రైతులకు సరఫరా చేయడమైనది. పొలం స్మృతి కార్యక్రమం ద్వారా 672 గ్రామాల్లో సందర్శించి 14,279 మంది రైతులతో ముఖాముఖి చర్చించడమైనది. ఉద్యానవన శాఖ 2025-26 సంవత్సరంలో ఉద్యానవన శాఖ ద్వారా 1,335 లక్షలతో MIDS, RKDY, NMDO, CDB పథకాల ద్వారా పండ్లు, కూరగాయల తోట